సంఘమంతటికి యేసుక్రీస్తు నామములో వందనాలు. గత సంవత్సరంలో మనం చివరి దినానికి వచ్చి ఉన్నాము. చివరి దినానికి వచ్చినాము. ఇప్పటికీ కొంతమంది మనసులో ఏందో సియోను మందిరంలో జరిగింది, ఈ విషయాలు మాకు తెలియదు, ఈ ఆలోచనతో ఉన్నారు. ఏం జరిగింది ఏందో మాకు తెలియకుండా జరిగింది, ఈ ఆలోచనతో ఉన్నారు. అయితే ఈ విషయాలు అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది. మన సియోను మందిరం గురించి అంటే కేవలం ఇష్యూస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయని మాత్రమే చెప్తాను. మనకు దైవ సేవకుడు 1991లో ఫస్ట్ గాడ్ సర్వెంటు సుందర్ సింగ్ అంకుల్ ఆయన వచ్చాడు. ఆయన తర్వాత చాలామంది దైవ సేవకులు వచ్చినారు. 2002 సంవత్సరంలో జేసుదాస్ అనే ఒక దైవ సేవకుడు మన దగ్గరికి వచ్చినాడు. ఆ సంవత్సరంలో ఆయన సేవ ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఆయన సేవ చేస్తూ మన సంఘ పెద్దలు యూనిటీగా లేకపోవడము, ఆయన దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఆయన డివైడ్ అండ్ రూల్ పాలసీకి తీసుకొచ్చినాడు. తర్వాత మన సంఘ పెద్దలు ఒక ఆటో కొన్నారు మన సంఘం డబ్బుతో. ఆ ఆటో వీళ్ళు సంఘం పేరుతో రిజిస్టర్ చేయకుండా ఏకంగా జేసుదాస్ పేరుతో రిజిస్టర్ చేసినారు సంఘం ఆటో. ఏమిరా అంటే మన చర్చికి ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవు, ప్రాపర్ బ్యాంక్ అకౌంట్ లేదు, డబ్బులు వచ్చినవి వాళ్ళ దగ్గరే పెట్టుకునేవాళ్ళు, ఏదో వాళ్ళకి తోచిన విధంగా అకౌంట్లు రాసేవాళ్ళు, కానీ ఏ ప్రాపర్టీ కొన్నా ప్రాపర్గా లేదు. సరే, దీన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న జేసుదాసు ఆయనకు నచ్చినట్లా చేసినాడు. ఈ విషయాల్లో మేము కొన్ని వ్యతిరేకించినాం కూడా అప్పట్లోనే. సరే, వ్యతిరేకించిన వాళ్ళందరినీ దూరం పెట్టినాడు. ఆటో వీటి వరకు చెప్పి మళ్ళీ తర్వాత చెప్తాను. మన మందిరం పక్కనే ఖాళీ స్థలం ఉండేది. ఖాళీ స్థలము మనకు ఉపయోగపడే స్థలాన్ని కొనకుండా అక్కడ దూరంగా ఉన్న ఒక స్థలాన్ని కొన్నారు. ఏమిరా అంటే ఆయన స్వప్రయోజనం, దాంట్లో కూడా ఆయన ఉన్నాడు. అంటే ఆయన జేసుదాస్ అనే వ్యక్తి చేసిన నేరాలు ఘోరాల గురించి మీకు చెప్తా ఉన్నా. సరే, ఆడ కూడా స్థలం కొన్నారు, అయిపోయింది. 2007 సంవత్సరంలో మన సియోను సంఘ వ్యవస్థాపకుడు అని చెప్పుకుంటున్న ఆనందరావు గారిని కొంతమందిని బయటికి పంపించినాడు. వాళ్ళకు వ్యతిరేకంగా ఆయన పనిచేయడం మొదలుపెట్టినాడు. సరే, 2007 సంవత్సరంలో ఆనందరావు అంకులు మా ఫాదర్ దగ్గరికి రావడము, మేమంతా ఆయన బాధను చూడలేక సరే చేద్దాంలే అని మాట్లాడి ఆయనతో జేసుదాస్తో మేము మాట్లాడడం జరిగింది. ఆయన లేదు, నేను చెప్పినట్లు వింటే మందిరానికి రండి, లేకుంటే లేదు అని చెప్పి ఒక సివిల్ సూటు ఫైల్ చేసినాడు. 2007 సంవత్సరంలో 226/07 అని మన గుత్తి మున్సిపల్ కోర్టులో ఫైల్ చేసినాడు. ప్రాపర్టీ పైన కాదు ఆయన ఫైల్ చేసిండేది. బాగా గుర్తుపెట్టుకోండి, చాలామందికి ఈ విషయాలు తెలియదు. ఆనందరావు పైన, జేమ్స్ పైన, మా ఫాదర్ పైన, ఏసన పైన, ముగ్గురు పైన చర్చిలోకి రాకూడదు అని ఒక ఇంజెక్షన్ ఆర్డర్ కావాలని కోర్టులో ఫైల్ చేశాడు. ప్రాపర్టీ గురించి కాదు. సివిల్ సూట్లో రకరకాల సూట్లు ఉన్నాయి. ఇంజెక్షన్ ఆర్డర్ ఫైల్ చేశాడు. కానీ ఆ ఇంజెక్షన్ ఆర్డర్ ఆయన ఫైల్ చేసిన తర్వాత ఆ కేసు నేనే చేసినాను. 2007 నుంచి ప్రారంభమైన కేసులో ఒక ఐఏలో ఆయనకు ఫేవర్గా ఆర్డర్ రాకపోతే మనం 2010 సంవత్సరంలో మళ్ళీ మందిరాన్ని మనం హ్యాండ్ ఓవర్ చేసుకొని నడిపించడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో 2007లో మనకి ఏమి ప్రాపర్ పేపర్లు లేకపోవడంతో కోర్టులో మనకు ఉపయోగపడుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఒక ట్రస్ట్ నేను రిజిస్టర్ చేశాను. ఆ ట్రస్టు జైన్ ఇవాంజలికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా అనే ట్రస్ట్ పేరుతో రిజిస్టర్ చేసినాను. మనకు చర్చికి డోర్ నంబర్ కూడా లేదు. డోర్ నంబర్ కూడా లేని పరిస్థితిలో ఆనందరావు అంకుల్ ఇంటి పైన డోర్ నంబర్ పెట్టి నేను రిజిస్టర్ చేశాను. అది దాంట్లో సభ్యుడిగా ఆనందరావు, జేమ్స్, మా ఫాదరు, ముగ్గురు పేరుతో ట్రస్ట్ రిజిస్టర్ చేశాను. కానీ ఆ ట్రస్ట్ని నేను మళ్ళీ కోర్టులో ఫైల్ చేయలేదు. ఆ తర్వాత ఆ ట్రస్ట్ని అట్లా పక్కన పెట్టినాము. కేవలం ఆ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్సాక్షన్స్కి మాత్రమే దాన్ని వాడినాం. ఆ ట్రస్ట్ పైన ఎలాంటి ప్రాపర్టీ లేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఆ ట్రస్ట్ పైన ఎలాంటి ప్రాపర్టీ లేదు. దాని డోర్ నంబర్ కూడా ఆనందరావు గారి ఇంటి పేరుతోనే ఉంది. సరే, అది అడిగి అయిపోయిన తర్వాత ఈ 2007 నుంచి జరుగుతున్న కేసు 2017లో అయిపోయింది. మనం పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. ఆ మధ్యకాలంలో జేసుదాస్ అనే వ్యక్తి తాళం వేసినాడు. మనం లోపలికి రావాలంటే పాత మందిరంలో
ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళు. సర్వీస్ కూడా జరుపుకోలేక కొద్ది రోజులు లాజరస్ అంకుల్ వాళ్ళ ఇంట్లో, కొద్ది రోజులు రవి ఇంట్లో ఒక వాచ్ నైట్ సర్వీసు మనము ఫ్యాక్టరీ దగ్గర జరిపినాం. అంత ఏటీఆర్ ఫ్యాక్టరీ దగ్గర జరిపి అంత భయంకరమైన రోజుల్లో నుంచి దేవుడు మనల్ని కాపాడినాడు. ఇదంతా ఎందుకు జరిగింది అంటే మన మందిరానికి ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకపోవడము, ప్రాపర్ వేలో మన పెద్దలు మెయింటైన్ చేయలేకపోవడం. అయితే ఇవన్నీ చూసిన తర్వాత నేను మన పెద్దలకు చెప్పినాను, సరే గతంలో ఏదో జరిగిపోయింది, ఇప్పుడన్నా దీన్ని ప్రాపర్గా చేద్దాము. దీన్ని స్టార్టింగ్ నుంచి కష్టపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు పీడి ప్రకాశం అన్న ఇప్పుడు చెప్పేవాడు, చాలా అనుమానాలు ఉన్నాయి, నువ్వు ఏదైనా మంచి పని చేయి అనేవాడు. సరే అన్న, నేనైతే వాళ్ళకి చెప్తున్నాను, వాళ్ళు వినడం లేదు, నేనేం చేయాలంటే ప్రతి విషయం నేను ఆనందరావు గారికి చెప్పే చేస్తూ ఉన్నా. అయితే అన్ఫార్చునేట్లీ మా ఫాదరు ఆనందరావు మాట్లాడుకున్నారు, కానీ మా ఫాదర్ 2 years బ్యాక్ చనిపోవడంతో నేను కొంచెం సైలెంట్ అయిపోయినాను. సరే ఇంకెందుకులే, మనకెందుకులే అన్న. కానీ చాలామంది ఏమంటున్నారంటే ఇప్పటికైనా ఏదైనా ఒక మంచి పని చేయండి. సరే ఈ విషయంలో మళ్ళీ ఈ జేసుదాస్ అనే వ్యక్తి పోయేటప్పుడు, ఇక్కడ నుంచి పోయేటప్పుడు ఆటో తీసుకుపోయినాడు కదా, అతని పేరుతో చేయడంతో ఇట్లా మళ్ళీ ఎక్కడైనా ఇది రిపీట్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో దీన్ని నేనేం చేసిన అంటే 1984 నుంచి 82 నుంచి సియోని మందిరానికి సంబంధించిన ప్రతి విషయము పేపర్ ట్రాన్సాక్షన్స్ గవర్నమెంట్తో ఏదైతే జరిగిందో అది సియోను ప్రార్థనా మందిరం పేరుతోనే జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి, ట్రస్ట్ పేరుతో జరగలేదు. సియోను ప్రార్థనా మందిరం ప్రతి ఒక్క పేపర్ నా దగ్గర ఉంది. 2000 సంవత్సరం వరకు పేపర్ ట్రాన్సాక్షన్ జరిగింది, కానీ గవర్నమెంట్ మనకు పర్మిషన్ ఇవ్వలేదు. ఆ తర్వాత నేను మాట్లాడాను, మన పెద్దలు సహకరించలేదు. సరే ఇవన్నీ ఇట్లా ఉంటే ఇప్పుడన్నా కరెక్ట్గా పనిచేద్దామన్న ఉద్దేశంతో నేను దాదాపు ఒక 2 years బ్యాక్ మన పెద్దలు సహకరించలేదు, తర్వాత కూడా మాట్లాడాను. తర్వాత అందరూ ఒక ఏకాభిప్రాయంకి నా దగ్గరికి వస్తే నేనేమన్నా అంటే రవితో, సరే రవి, ఇంతమంది కోరికను మనం ఎందుకు కాదనాలా, సియోను ప్రార్థనా మందిరం పేరుతోనే ట్రస్ట్ రిజిస్టర్ చేద్దాము అని సియోను ప్రార్థనా మందిరం పేరుతోనే మనం ఏమైతే గవర్నమెంట్తో మనం పోరాడినామో సైట్ కోసమో అదే పేరుతోనే ట్రస్ట్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ట్రస్ట్ డీడ్ అంతా రాసిన తర్వాత నేను ఆనందరావు అంకుల్ చేతికి ఇచ్చినాను. అంకుల్, నీకు ఇష్టం వచ్చిన పేరు రాసుకో, నువ్వే నడుపు, ఇదంతా నువ్వే చెయ్యి. ఆయన కోసమే చేరి ఇప్పటికీ అట్లే పెట్టినాను నేను. అది అన్నీ చెప్తే ఆయనకి ఎందుకో నచ్చలేదు. నా ఇంటి పేరుతో ఏదైతే ట్రస్ట్ ఉందో దాన్నే నడపండి అంటాడు. నేను అంకుల్, గతంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగకూడదు, ఎందుకంటే ఆయన చేసిన యేసుదాస్ చేసింది మనము అక్షరారా మనం చూసినాము, ఎంత బాధపడినామో మన అందరికీ తెలుసు. మళ్ళీ అది జరగకూడదంటే ఆయన మొండు పట్టినాడు, కొత్త ట్రస్ట్ వద్దు అన్నాడు. నేను సియోను ప్రార్థనా మందిరం పేరుతోనే ట్రస్ట్ రిజిస్టర్ చేసినాను. అయితే మనకు కరెంటు బిల్లు, ట్యాక్సు, వాటరు, ఈవెన్ డోర్ నంబర్ లేదు మనకి. ఇవన్నీ కూడా మనం ఏదైతే ట్రస్ట్ సియోను ప్రార్థనా మందిరం పేరుతో చేసినామో ఆ ట్రస్ట్ పేరుతోనే ఇప్పుడు వచ్చినాయి. గతంలో కరెంటు బిల్లు ఆనందరావు అంకుల్ పేరుతో, వ్యక్తి పేరుతో ఉండడం కరెక్టే అంటారా చెప్పండి? వ్యక్తి పేరుతో కరెంటు బిల్లు ఉండడం కరెక్టా? ఇట్లా వ్యక్తి పేర్లతో పెట్టుకుంటే ఆయన ఆటో ఎత్తుకొని పోయినాడు. ఈ ఉద్దేశంతో నేను ట్యాక్స్ కూడా సియోను ప్రార్థనా మందిరం పేరుతోనే పెట్టినాను. ఎలక్ట్రిసిటీ బిల్లు మార్చినాను, సియోను ప్రార్థనా మందిరం పేరుతో ఉంది. ట్యాక్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, డోర్ నంబర్ కానీ, ప్రతిదీ. ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే కేవలము ఏదైతే మందిరంతో, ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ప్రతి అందరూ భాగస్వాములే. సియోను మందిరము ప్రాపర్టీ ఒక వ్యక్తికి సంబంధించినది కాదు. ఈ 2023 గతించిపోయిన తర్వాత 2024లో కూడా నేను అందరు సహోదరులను కోరుతున్న, పరిచర్యలో ముందుకు రండి, డిఫరెంట్ వేలో మనం ముందుకు వెళ్దాము. ఏదో బాధ్యత గల సహోదరుడు అంటే వయసు పెరిగితే కాదు, 80 సంవత్సరాలు వచ్చి ఇంటింటికి పోయి బిర్యానీలు తిని వాళ్ళని పొగిడి వచ్చేది కాదు బాధ్యత గల సహోదరుల పని. సంఘంలో అందరినీ తీసుకొని వచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడం బాధ్యత గల సహోదరుల పని ఇది. తర్వాత ఆనందరావు అంకులు ఈ విషయంలో నేను రిజిస్టర్ చేసిన తర్వాత మా పైన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాడు. ఇది నాది ప్రాపర్టీ, ఈ ప్రాపర్టీలో వీళ్ళు సియోను మందిరం అనే పేరుతో మళ్ళీ ఇది చేస్తున్నారని. నేను సిఐ గారికి మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేసినాను. రవి పైన కేసు రిజిస్టర్ చేయండి అనేసి రవి పైన కంప్లైంట్ ఇచ్చినాడు. సరే నేను సిఐ గారు నన్ను అడిగినారు, సార్ మీరు కూడా ఒక కంప్లైంట్ చేయండి, నేను ఆయన పైన ఎఫ్ఐఆర్ చేస్తాను అన్నాడు. నేను వద్దన్నా. సార్ ఆయన కూడా మా కుటుంబ సభ్యుడే, ఎఫ్ఐఆర్ చేయొద్దండి, ఒకవేళ ఆయన చేయమని అడిగితే ఆయన కోరిక మేరకు ఎఫ్ఐఆర్ చేయండి, మీరుగా ఆయన పైన మేము కంప్లైంట్ ఇవ్వడానికి ఇష్టం లేదు అన్నాం. అంటే ఇది మా ప్రేమ. తర్వాత మా పైన మైనార్టీ కమిషన్లో కంప్లైంట్ చేసినాడు, ప్రతి చోటికి పోయినాడు. ఇవన్నీ తట్టుకోలేక హైకోర్టులో ఒక ఆర్డర్ కావాలన్న ఉద్దేశంతో హైకోర్టులో కేసు ఫైల్ చేసినాడు. అక్కడ ఆయనకు ఆర్డర్ రాలేదు.
ఇన్ని ప్రయత్నాలు అన్నీ చేసినాడు, ఎక్కడ సఫలం కాలేదు. మళ్ళీ కోర్టులో కేసు వేయాలని మళ్ళీ రీసెంట్గా మీటింగ్లు కూడా జరుపుతున్నాడు ఆయన అందరితో పిలిచి. సియోను మందిరానికి వ్యతిరేకంగా మీరు ఎవరైనా ముందుకెళ్తే అది మీరు దేవునికి వ్యతిరేకంగా పోయినట్లే. నేను వాస్తవం చెప్తున్నా. మీరు ఇండ్లలో మీటింగ్లు పెట్టుకొని ఏదో చేయాలన్న ఉద్దేశంతో మీరు చేస్తే ఇది దేవునికి జరిపించిన కార్యం. ఇది మా వ్యక్తిగతంగా ఎవరి పేర్లు లేవు. మేమంతా వ్యక్తిగతంగా ఎక్కడ ఏది మా పేరు కనపడకూడదని చేస్తూ ఉన్నా. మీకు ఎవరు డౌట్లు వచ్చినా కూడా మీకు ఇంకో విషయం చెప్తా ఉన్నా. ఈ మందిర కన్స్ట్రక్షన్ కోసము నేను మున్సిపల్ ఆఫీస్, అప్పటికి మున్సిపాలిటీ అయింది, అప్రోచ్ అయితే మన అరుణ్ ఉన్నాడు. అరుణ్ని పిలిచి, అరుణ్ నాకు బిల్డింగ్ ప్లాన్ కావాలని అడిగిన. బిల్డింగ్ ప్లాన్ ఇచ్చినాడు. అప్రూవల్కి పోతే అప్రూవల్ కాలేదు. ఈ బిల్డింగ్ అప్రూవల్ కాలేదు. ఎందుకు కాలేదు? మనకు ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవు. ఇదే జరుగుతూ ఉండేది. ఏమంటే అక్కడ లోకల్గా మనం ఇన్ఫ్లుయెన్స్ చేసినాము, మనం మంచి కన్స్ట్రక్షన్ అయితే చేసుకోగలిగినాము. ఈ కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత పెద్ద మనిషి పోయి ఆయన కరెంటు బిల్లు కూడా ఆయన పేరుతో పెట్టుకుంటా. సరే, ఈటి వరకు బాగానే ఉంది. ఇదే టైంలో ఇక్కడ కన్స్ట్రక్షన్ దాదాపు 2000 ఎప్పుడు 4 సంవత్సరాల కింద కన్స్ట్రక్షన్ మొదలైంది. ఇదే టైంలో ప్యాపిలిలో కూడా కన్స్ట్రక్షన్ మొదలైంది. మన సియోను మందిరానికి 3 బ్రాంచ్లు అని చెప్పుకుంటా ఉన్నాం. ఒకటి ప్యాపిలి, కొత్తపేట, నిట్టూరు, తర్వాత తురకపల్లి. ఈ బ్రాంచుల్లో ఈ బ్రాంచ్ సేవకులు కూడా మనం ప్రతి నెల 3000 ఇచ్చేవాళ్ళం. ఎందుకు? మన బ్రాంచ్లని వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళాలా, వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా కొంచెం వీక్ ఉన్నారన్న ఉద్దేశంతో మనం చేసేవాళ్ళం. అయితే మనం ఏం చేసినామంటే, ఇది చేస్తున్న టైంలో మన పెద్ద ఏం చేసినాడంటే, ప్యాపిల్లో ఆయన సొంతంగా స్థలం కొన్నాడు. అంటే సొంతంగా అంటే అందరితో కలెక్షన్ చేసి స్థలం కొని ఆయన కొడుకు పేరుతో రిజిస్టర్ చేసినాడు దాన్ని. సియోను మందిరం పేరుతో కాదు. సియోను మందిరానికి ఆ ప్యాపిలిలో ఉన్న ప్రాపర్టీకి చర్చికి ఎలాంటి సంబంధం లేదు. అది హెబ్రోన్ ఫెలోషిప్కి సంబంధం లేదు. ఆ చర్చిలో హెబ్రోన్ క్యాలెండర్ తగిలించుకున్నంత మాత్రాన, మోటో కార్డు తగిలించినంత మాత్రాన అది హెబ్రోన్ సావాసం కాదు. 1971లో హెబ్రోన్లో మన దైవజనుడు బక్సింగ్ గారు ప్రారంభించిన సొసైటీ ఏదైతే ఉందో దానికి ప్యాపిలి సంబంధం లేదు. నిట్టూరు, కొత్తపేట, గుత్తి మాత్రమే. గుత్తి కూడా హెబ్రోన్కి మేము ఏం చేసినామంటే, మేము చేసిన రిజిస్టర్లో హెబ్రోన్తో కలిసి పనిచేస్తామని మేము రాసి ఇచ్చినాం. అది రాసి ఇచ్చినది కూడా ఆ పెద్ద మనిషికి నచ్చలేదు. బయట అందరికీ రాంగ్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నాడు. హెబ్రోన్ వాళ్ళు ఆస్తి అమ్ముతారని చెప్తున్నాడు. ఎంత భయంకరమైన వ్యక్తి మీరు అర్థం చేసుకోండి. హెబ్రోన్ వాళ్ళు ఎక్కడ ప్రాపర్టీ అమ్మలేదు. మేము ఇప్పుడు హెబ్రోన్ వాళ్ళతో కలిసి పనిచేయడం, మనం ఇంతమంది ఇక్కడ కూర్చున్నాము అంటే ఇది హెబ్రోన్ సహవాసం అనే కూర్చోయిండేది. ఇది హెబ్రోన్ సహవాసం, ఇండిపెండెంట్ చర్చి కాదు ఇది హెబ్రోన్ సహవాసం. కాబట్టి అందరు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఏదైనా అనుమానాలు ఉంటే నాతో డైరెక్ట్గా మాట్లాడండి. ఈ విధంగా రాంగ్ న్యూస్ స్ప్రెడ్ చేసే వాళ్ళకు కూడా చెప్తున్నా, ఇండియన్లో మీటింగ్లో పెట్టుకొని ఈ సియోను మందిరానికి వ్యతిరేకంగా పని చేస్తే మీరే నష్టపోతారు. ఇది వాస్తవం. తర్వాత ఈ సియోను మందిరంకి సంబంధించిన ప్రాపర్టీలో ఈ విధంగా చేసినాడు. తర్వాత నిట్టూరు గురించి కూడా ఒక మాట చెప్తాను. నిట్టూరులో ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ జరిగింది, చర్చ్ డెడికేషన్ అయిపోయింది. ఆ చర్చ్ డెడికేషన్ అయిన తర్వాత ఇంతవరకు కూడా ఈ పెద్ద మనిషి అకౌంట్ ఓపెన్ చేయలేదు ఆడ. తర్వాత నేను రవి అక్కడ పోయి మాట్లాడి వాళ్ళతో అకౌంట్ ఓపెన్ చేయించినాం. ఈ మందిర కన్స్ట్రక్షన్కి సంబంధించి ఎవరన్నా నేనే డబ్బులు పెట్టినాను అంటే మాత్రం ఎవరు నమ్మొద్దండి. నా దగ్గర మొత్తం సియోను మందిరానికి సంబంధించి ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించిన మొత్తం రికార్డు నా దగ్గర ఉంది. ఎవరు ఎంత డబ్బులు ఇచ్చినారు, ఇక్కడ ప్రారంభించినప్పుడు ఇక్కడ ఈ మందిరాన్ని ప్రేమించే వాళ్ళంతా ఇక్కడ ఇచ్చినారు. ప్యాపిల్ని ప్రేమించే వాళ్ళు ప్యాపిల్లో ఇచ్చుకుంటారు. అది మనకు సంబంధం లేదు. దట్ ఈస్ బిలాంగ్స్ టు ఇండిపెండెంట్ చర్చ్. ఈ మందిరంలో ఒక రిటైర్డ్ మన టీచర్ ఒక ఆమె రిటైర్డ్ అయితే 5 లక్షల రూపాయలు ఇచ్చింది. ఈ రోజు వరకు ఆమె బయటికి చెప్పలేదు. ఈ మందిర కన్స్ట్రక్షన్ కోసం ఇచ్చిన వాళ్ళు ఎవరు చెప్పరు. ఈ విధంగా మందిర కన్స్ట్రక్షన్కి సంబంధించి కూడా ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా నమ్మొద్దండి. ప్రతి రికార్డు నా దగ్గర ఉంది. దయచేసి ఇలాంటి అపోహలకు పోవద్దండి. ఈ సంవత్సరం గడిచిపోయింది. రేపటి నుంచి మనం కొత్త సంవత్సరంకి వెళ్తున్నాము. మీకు ఏమన్నా అనుమానాలు ఉన్నా దయచేసి డైరెక్ట్గా మాట్లాడండి. గుంపులు మీటింగ్లు పెట్టొద్దండి. మీరు నష్టపోవద్దండి. అది నేను చెప్తున్నది. తర్వాత ఇంకో విషయం ఏమంటే, సంఘ పెద్దలు ఈ కొత్త వర్డ్ ఇది, బాధ్యత గల సహోదరులు ఇండ్లకు పోయి మీరు పెట్టేవి తిని మిమ్మల్ని పోయిడి రావడానికి మేము లేము. గతంలో ఆయన చేసినాడు. అది నా పని కాదు. మా బాధ్యత గల సహోదరులుగా మా పని ఏమంటే,
మీరు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే మీకోసం ప్రార్థన చేయడము, మీరు రమ్మంటే ఇంటికి రావడము, మీరు పిలిచకపోయినా మాటికి ఇంటికి వచ్చే క్యారెక్టర్లు అయితే కావు మావి. పొద్దున్న లేసి ఫోన్ ఉంది కదా అని ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి బాగున్నావా బాధ్యత గల వ్యక్తి అయితే ఇక్కడికి రమ్మనండి. ఇల్లు నాకు ఫోన్లు చేసేది కాదు. ఇది మంచి పద్ధతి కాదు, దైవ క్రమం కాదు. దైవ క్రమం గురించి చెప్పేటోళ్ళు ఏ క్రమం పాటిస్తున్నారో మీరు అర్థం చేసుకోండి. దయచేసి ఈ విషయాల్లో ఎవరిని ఇబ్బంది పెట్టినారని నేను అనుకోవడం లేదు, కానీ వాస్తవాలు మీ ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. తర్వాత ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించిన విషయాలన్నీ మీరు డౌట్లు ఉన్నప్పుడు ఎవరైనా కావాలంటే కూడా నేను బుక్ తెచ్చి పెడతాను, మీరు చూసుకోండి. ప్యాబిల్ కన్స్ట్రక్షన్లో అక్కడ ప్రేమించిన వాళ్ళు అక్కడ పెట్టినారు కాబట్టి ప్యాబిల్ గురించి మీరు ఎవరన్నా కూడా మీరు గుత్తి సంఘానికి సంబంధించినది అని మాత్రం అపోహలో నుండి బయటికి రండి. అది మనది కాదు. వాళ్ళు మోటో కార్డులు తగిలించుకున్నా, హెబ్రోన్ క్యాలెండర్లు తగిలించుకున్నా అది వాళ్ళ వ్యక్తిగతం, మనకు సంబంధం లేదు. మనం ఇప్పుడు ప్యూర్లీ హెబ్రోన్తో మనం కలిసి పనిచేస్తున్నాము. ఈ ప్రాపర్టీ మొత్తము సియోను ప్రార్థనా మందిరం మీదనే ఉంది. ఈ ట్యాక్స్ పేపర్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఎలక్ట్రిసిటీ చెక్ చేసుకోండి, డోర్ నంబర్ చెక్ చేసుకోండి. ఇంకా ప్రతి విధమైన నెక్స్ట్ కొనబోయే ప్రతి ప్రాపర్టీ కూడా సియోను మందిరం పేరుతోనే ఉంటుంది. సో మీ అందరూ కూడా ఈ విషయాల్లో కొంచెం అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో నేను ఈరోజు మీతో ఈ విషయాలు షేర్ చేసుకోవడం జరిగింది. దయచేసి ఎవరైనా హర్ట్ అయింటే కూడా దయతో నన్ను క్షమించండి. ఈ విషయంలో మీరు విజ్ఞతతో వ్యవహరిస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఆనందరావు అంకుల్, కానీ నా మీద ఎస్పీ ఆఫీస్ నుంచి ఫోన్ చేయించినాడు, అదే మైనార్టీ నుంచి ఫోన్ చేయించినాడు, కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేయించాడు. చీటికి మాటికి అనేక సార్లు నన్ను సిఐ ఆఫీస్కి వెళ్తున్నాడు, షాప్ బంద్ చేసుకోవడం పోవడం. మేమేం దుష్కారం చేయలేదండి, మా మీద రాపించుకోలేదు, మేమేం చేయలేదు. ఓన్లీ పరిచర్య చేయడం నిమిత్తం కోసమే ఉన్నాం. దయచేసి మా గురించి ప్రార్థన చేయండి. మీరు ఎటువంటి అపోహలు నమ్మద్దు. ఈ విషయంలో మీరు జాగ్రత్త. అయినప్పటికీ మమ్మల్ని అంత ఇబ్బంది పెట్టినప్పటికీ, అంత టార్చర్ పెట్టినప్పటికీ మళ్ళీ 2 hours మాట్లాడినా. నేను ఆయన మందిరానికి రావాలనే ఉద్దేశంతో అందరం ఏకీభించి నేను ఫోన్ చేసి అయ్యా మీరు మందిరానికి రాండి అని చెప్పేసి 2 గంటలు మాట్లాడడం జరిగింది. వ్యక్తిగతంగా ఆయనకి ఏమున్నాయో మాకు తెలియదు, కానీ సంఘపరంగా అందరూ ఆహ్వానిస్తున్నాం, నువ్వు రావచ్చు, నీ సీట్ ఆడ ఉంది అని నేను గత వారం కిందటే, నేను 2 వారాల కిందట మాట్లాడినాను ఆయనతో 2 గంటల సేపు. కానీ ఆయన మొగ్గు చూపడం లేదు. కాబట్టి దీన్ని బట్టి మీరు ప్రార్థించండి. ఏది ఏమైనా కానీ సంఘం క్షేమం కొరకు మేలు కలిగినట్లు ప్రార్థించండి. ఎవరు వ్యక్తిగత మనుషులను చూడొద్దండి. వ్యక్తిగతంగా మనుషులు వీళ్ళుండారని చూడొద్దండి. పరిచర్య ఎట్లుంది, దేవుని పని జరుగుతుందా లేదా అని ఆలోచించండి. మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా పొరపాటున్నా, మా దగ్గర తప్పులున్నా మీరు చెప్పొచ్చు, మా దగ్గర పంచుకోవచ్చు, చెప్పొచ్చు, చేయొచ్చు, నో ప్రాబ్లం. దీన్ని బట్టి అందరూ ఏకీవించి ప్రార్థించండి. సంఘం క్షేమం కొరకై ఆలోచన చేయండి. ఈ సమయంలో లేచి మనం హృదయం సమర్పించుకున్న వారము ప్రభుకు కానుకలు